సో మీరు ఒక మాట అన్నారు సార్, ఒక పాయింట్ చెప్పారు, మోర్ దాన్ 15% ఉన్న ఆల్కహాల్ ఉన్న ఎనీ ఐటమ్స్ అంటే విస్కీ, వోడ్కా, రమ్ అండ్ ఎక్సెట్రా ఇవి తీసుకోకూడదు అన్నారు. కానీ మన ఇండియన్ ఆల్కహాలిక్స్ అంతా కూడా వాటర్ కంటెంట్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏదన్నా దీని నుంచి ఏదన్నా తప్పించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫారినర్స్ అంటే కొంచెం తీసుకుంటారు ఆల్కహాల్. మన ఇండియన్స్ ఆల్మోస్ట్ అంతా కూడా తక్కువ మందు పోసుకొని ఎక్కువ వాటర్ తాగుతున్నాం, నాకేం కాదు అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? బట్ అక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఉన్నదానిలో కొంచెం నీళ్ళు పోసుకోవడం వల్ల అది డైల్యూట్ అవుతుంది, కానీ 15% ఆల్కహాల్ అయితే డైల్యూట్ అవ్వదు. 15% సేమే ఉంటుంది మీరు తీసుకునే కన్సంప్షన్ చేసే దానిలో. ఇప్పుడు నేను 15% అని చెప్పాను, యూజువల్గా బీర్లలో 5 to 7% ఉంటుంది. అంటే ఒక 3 బీర్లు తాగే వరకు అది 15%. సో ఎనీథింగ్ 15 ఎబోవ్ వాటర్ కలుపుకున్నా కలుపుకోకపోయినా కంటెంట్ వెళ్ళేదైతే బాడీలో సేమ్ కాబట్టి 100% అది మంచి బ్యాక్టీరియాని చంపేస్తుంది. అండ్ కాన్స్టిపేషన్ అనేది 100%. యూజువల్గా మనము మందు ఒకటే ఆలోచిస్తారు, కానీ మందు పక్కన తినే స్టఫ్ కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే ఈ మందు పక్కన మనం దాగి ఒక గ్లాస్కి కిలో చికెన్ తినేస్తుంటారు. సో ఇదేంటంటే ఆ పక్కన ఫుడ్ తింటుంటారు చూసారా, దానివల్ల కాన్స్టిపేషన్ అవుతుంటుంది. సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు మందు కూర్చున్నారు అంటే దాని పక్కన ఉన్న ఐటమ్స్ కూడా ఆలోచించుకోవాలి. అందుకే యూజువల్గా నేను ఎప్పుడన్నా నా పేషెంట్స్కి తప్పదు నేను ఆల్కహాల్ తీసుకుంటాను, నాకు అలవాటు ఉంది అన్న వాళ్ళకి నేను చెప్తుంటానంటే పక్కన స్టఫ్ బదులు ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, క్యారెట్ కీరా తీసుకోవడం కానీ ఇట్లాంటివి చేయండి అని చెప్తారు. దానివల్ల కొంచెం మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది తగ్గుతుంది. అంటే ఫైబర్ ఫుడ్ స్టఫ్ని తీసుకోవడం వల్ల కొంతవరకు దాని నుంచి ఉపశమనం పొందవచ్చు.